ఓకే శాస్త్రి గారు, నెక్స్ట్ రాశి. ఇకపోతే ధనుస్సు రాశి. ధనుసు రాశి వినండి మీరు. అమ్మో అమ్మో అమ్మో, ఈ ధనుస్సు రాశి వారి మనస్సు గ్రహించడం చాలా కష్టం సుమండి. టీవీ ఛానల్లో క్రైమ్ స్టోరీ బిగినింగ్ చూసి క్లైమాక్స్ చెప్పొచ్చేమో కానీ వీళ్ళ మనసు గ్రహించడం మాత్రం చాలా దుర్లభం. అమ్మో, మనసు గ్రహించకపోతే చాలా కష్టం అసలు. ఈ రాశిలో జన్మించిన పొలిటీషియన్స్ వాజ్పేయి, సీతారామ యేచూరి ఇట్లాంటి వాళ్ళ జాతకాలు నా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకులండి, అసలు వదలండి. వీరు ఎక్కుపెట్టినటువంటి గురి మాత్రం తప్పదండి. కన్నేసిన కుర్చీ కొట్టేక మానరు. అయ్యో, కాకపోతే సెప్టెంబర్ 13 నుంచి అనుకుంటాను ఒక గమ్మత్తు ఏమిటంటే వీరు దప్పడం కోసం వెళ్తే అప్పడం దొరుకుతుందండి. అప్పుడు మాత్రం వీరు నా దగ్గరికి రాక తప్పదు. అప్పలం ఏంటి అసలు నాకు తెలియకడుతానా? మీరు బిజినెస్ చేసుకుంటున్నారు, ఈ ప్రోగ్రాంకి వచ్చి నన్ను యూజ్ చేసుకుంటున్నారా? ఇక తదుపరి మకర రాశి అండి. ఏంటి మకర రాశా? ఇది నా రాశి శాస్త్రి గారు, జాగ్రత్తగా చెప్పండి. ఈ మకర రాశి అనేటువంటిది 10వ రాశి కావటం వల్ల పైగా మన 2011వ సంవత్సరంలో మొదటి 2 అంకెలు 20, అంటే 10 × 2 20 కదండి, సరిపోయింది. కానీ తర్వాత ఉన్నటువంటి 11తోనే చిక్కు. చిక్కులా చెప్తా. 0తోనా? అంటే జూన్ మాసం తర్వాత వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, పెట్రోల్ లేక బండిని దోసుకుంటూ అమీర్పేట సెంటర్లో వెళ్తుంటే లోను కావాలా అని సెల్ ఫోన్ మోగుతుందండి, అట్లా ఉంటుందండి. మరి అమీర్పేటలో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఫోన్లో వస్తే నాకు ఎక్కడ కాల్లో అక్కడ కాలుతుంది. మరి అయినా పర్వాలేదు, నన్ను గురువుగా భావించి వీళ్ళు నేను చెప్పిన మాట వింటే 3 ముక్కలాట్లోనూ గుర్రపు పందాల్లోనూ బేషుగ్గా కలిసి వస్తుందండి. అంటే ఆ 3 ముక్కలాట గుర్రపు పందాలు బాగుంటాయి అంటారు కదా, మీరు కాసేపు ఆగండి, నేను ఆ పనిలో ఉంటాను. ఓకే వ్యూవర్స్, ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ ఆడిషన్ చూశారు కదా, ఆయన మరో ఒక సింగర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అక్కడ కామెడీ ఎలా ఉందో చూసేద్దాం మరి. ఓకే, చూసండి. తదరి నన్న ఎవరయ్యా అది? సింగర్ని పంపించమంటే బడి పిల్లవాడిని పంపిస్తారేంటి? తదరే నా అబ్బా, నా నూనె నీ నూనె వీళ్ళ నూనె. ఓహో, నువ్వు సింగర్ సెలక్షన్కే వచ్చావు అనమాట. నూనె ఏమిటి నాకు అర్థం కాలే. నూనె కాదు నాయనా, సంగీతం నాయనాద. వేలక వేలు కచేరీలు చూశాము నాయనా, రాళ్ళ గుట్టలున్న దగ్గర మాత్రము కచేరీలు చేయలేదు నాయనా. ఎందుకో? వ్యాపార రహస్యం నాయనా. నా నూనె నీ నూనె వీళ్ళ నూనె. నువ్వు నాకు నచ్చావే. సరే చూడు, ఇక్కడ ఒక అక్షరం ఇస్తాం, ఆ అక్షరం మీద నువ్వు రాగయుక్తంగా ఒక పాట పాడాలి. పాడతావా? అడుగు నాయనా, ఏ అక్షరం ఇచ్చినా బ్రహ్మాండంగా పాడుతాను నాయనా. రా రా మీద పాడు. రాయే గద నాయనా. రాయి కాదు, రా మీద పాట పాడమంటున్నా. రాయి కాదు నాయనా, రా రా రా. హిందోళం అన్నావు అనమాట, కానీ హిందోళంలో పాట అందుకో. రబ్బరు గాజులు తెచ్చాను. రిబ్బను పువ్వులు తెచ్చాను. బాగుంటుంది, మంచి పాట పాడు. పాడాను కదా నాయనా. అదే పాడు పాడు, ఆ పాట పాడు. పాడాను కదా నాయనా, ఎన్నిసార్లు పాడమంటావు నాయనా. పాడావా? ఎక్కడ పాడావా? మళ్ళీ ఒకసారి పాడు విందాం. రబ్బరు గాజులు అదే తెచ్చాను. రిబ్బను పువ్వులు తెచ్చాను. ఆ పాటే పాడు. ఎన్నిసార్లు పాడమంటావు నాయనా. ఒక్కసారి కూడా పాడకుండానే ఏడుస్తావు, పైగా నీతో ఎట్టా తెచ్చేది. సర్లే, ఇంకో అక్షరం ఇస్తాను, పాడతావా? అడుగు నాయనా, రాని అక్షరం ఇచ్చిన బ్రహ్మాండంగా పాడుతాను నాయనా. రా నీకు వచ్చి రాలేదు కానీ ఈ మీద పాడవా? ఏ కదా నాయనా. కాఫీ అందుకున్నావు అనమాట. అర్థమైంది. పాడు, కాఫీలో మంచి పాట ఉన్నాయి, పాడు. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే. పోకిరి పాట మా మహేష్ బాబుదే, పాడు. పాడాను కదా నాయనా. పాడాను కదా నాయనా, ఎన్నిసార్లు పాడమంటావు నాయనా. మా కడుపు మాడ. ఎక్కడ పాడావురా? పాడు, మళ్ళీ పాడు వింటాను.
ఇప్పటికింకా ఆ, నా వయస్సు ఆ పాటే నిండా 16 పాడు. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే. అదే పాడు పాడు ఆ పాట పాడు. ఎన్నిసార్లు పాడమంటావు నాయన, పాడి పాడి గొంతు పోతుంది నాయన. నీ దుంపదేగా పాడమంటే మాట్లాడతావు, మాట్లాడమంటే పాట పాడతావు. ఎట్టారా నీతో తెచ్చేది? సరే పో దయచేయి. నేను సెలెక్ట్ అయినట్టేనా నాయనాదా? కరెక్ట్ అయినట్టులే, రాస్తానులే. ఓ నా నూనె రావడం లేదు, దయచేయి. నీ నూనె నా నూనెట, నా నూనె. వీళ్ళ సిగ్గులేక. నూనె. బయలుదేరు. మేనేజర్, ఇదిగో ఆ మహేష్ బాబుకి ఫోన్ చేసి ఆ సినిమా చేయట్లేదని చెప్పబోయా స్వామి. అయ్యో బాబా, ఈ స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. అసలు నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ 2011 మొత్తం గుర్తు చేసుకుంటే తెగ నవ్వేస్తాను నేను. ఇంకా రాసులు మిగిలిపోయినాయి. శాస్త్రి గారు వచ్చండి, ఆ 2 రాసులు చెప్పేసండి. తదుపరి కుంభరాశి అండి. అంటే అది కొండ గుర్తు ఉంటుంది, అదే కదా, చాలా జాగ్రత్త చదవండి కొంచెం. ఈ రాశిలో జన్మించినటువంటి తోలు తగుడు వ్యాపారస్తులకి బాబా ఇంత అద్భుతంగా ఉంది ఏంటంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. కంగ్రాచులేషన్స్. అసలు తోలు వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుందంట. మీ దగ్గర ఒకవేళ డబ్బు ఎక్కువ అయిపోతే నా షోలకు పెట్టుబడి పెట్టండి, ఇంకా పెట్టుబడి ఎక్కువైపోద్ది అసలు. ఓకేనా శాస్త్రి గారు, మీరు కానివ్వండి. ఎంత గమ్మత్ అంటే ఈ రాశి వారు వివాహాలకు వెళ్ళి కుంభాలు లాగించేసి వచ్చినప్పటికీ కనీసం జలూసీలు టాబ్లెట్ కూడా మింగకుండానే బయటపడతారండి. కంగ్రాచులేషన్స్. జలుసులు కూడా అవసరం లేదంట. అయ్యా గ్రీంకర్ గారు, కాకపోతే ఈ రాశిలో జన్మించినటువంటి ఇలియానా, అనుష్క, ప్రియమణి లాంటి హీరోయిన్లతోనే వచ్చిందండి చిక్కంతా. ఈ హీరోయిన్ల బొమ్మలు ఆ పోస్టర్ల మీద వేయటం వల్ల వారికి దిష్టి కొట్టి ఆ సినిమాల యొక్క నిర్మాతలకి దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది. అందుకని ఆ నిర్మాతలకి నా మనం ఏంటంటే, అయ్యా మీరు వీరితో నిర్మించేటువంటి చిత్రాల్లో పోస్టర్ల మీద ఆయా హీరోల బొమ్మలే వేసుకోండి, హీరోలను వేసుకోవాకండి. అది తదుపరి మీనరాశి అండి. మీనరాశి అంటే చేప. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రాశిలో జన్మించినటువంటి చీపుర్లు చెత్తబొట్టలు అమ్మే వారికి చాలా ఘోరంగా ఉందండి. అయ్యో, చీపుర్లో చెత్తబుట్టలకి అసలు కలిసి రాదంటండి, జాగ్రత్తగా ఉండండి. కాకపోతే షేర్ మార్కెట్లో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎంతటి గొప్పతనం అంటే వెండి అమ్మితే బంగారం రేటు పలికినట్టు పలుకుతుందండి. చాలా విచిత్రం. మనం ఏం చేస్తాం, శాస్త్రం అండి, అది ఇవ్వాలి, మనం ముచ్చుకోవాలి, అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. మీరేం అన్యదా భావించొద్దు. ఓకే, కంగ్రాచులేషన్స్. షేర్ మార్కెట్ వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందంట. కాకపోతే ఈ 12 రాసుల్లో జన్మించిన వాళ్ళకి కామన్గా చెప్పగలిగినటువంటి విషయాలు మాత్రం కొన్ని ఉన్నాయండి. విద్యార్థులకి పరీక్షలు ఎప్పుడు అయిపోతాయని కానీ, నిరుద్యోగులకి ఉద్యోగం ఎప్పుడు ప్రాప్తిస్తుందని కానీ, ఇటు శాస్త్రం కానీ నాలాంటి ఉద్దండ పిండాలైనటువంటి సిద్ధాంతులు కానీ చెప్పే పరిస్థితి లేదు. అది కేవలం ఢిల్లీ వారే నిర్ణయించవలసి ఉంటుంది. అయ్యో, అదేంటే ఢిల్లీ వారి మీద ఆధారపడితే మీరు మీ గ్రహాలు ఏం చేస్తూ ఉంటాయి అసలు? కాకపోతే ఇంకో విషయం మాత్రం ఖచ్చితంగా ఫోర్కాస్ట్ చేయొచ్చు. గతకాలం నుంచి నడుస్తూ 2010 మొత్తం నడిచినటువంటి డైలీ సీరియల్స్ 2011లో కూడా నిరాఘాటంగా కొనసాగుతాయని మాత్రం నేను ₹1,00,00,000 పందెం కలిసి చెప్పగలనండి. కాకపోతే ఈ ప్రేక్షకులకి తరుణోపాయం కావాలంటే మా బ్రాంచ్లో ఎక్కడైనా సంప్రదించవచ్చు. వారికి తగు రీతిలో మేము సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అయ్యా మరి నాకు సంభావన ఇప్పిస్తే సెలవు తీసుకుంటా. ఆటాపాట ఏమీ ఉన్నట్టు లేవుగా. ఏంటి శాస్త్రి గారు, మళ్ళీ సంభావన అంటారంటే మీరు ఆగండి, అక్కడ ఆగండి, మేము వస్తున్నాను. సో వ్యూయర్స్, చూశారు కదా ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్. సో వన్స్ అగైన్ మీ అందరికీ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. ఎంజాయ్.